హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనతో పాటు ఆఫీస్ లో మన కెరియర్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో డిఎంసి 10 బ్యాచ్ అఖిల్ మనతోనే ఉన్నారు. అండ్ అఖిల్ రీసెంట్ ఈ రోజు వాళ్ళది ఫేర్వెల్ పార్టీ కూడా నడుస్తుంది. అఖిల్ ఈ రోజు లాస్ట్ డే అండ్ హీ ఆల్రెడీ హ్యాస్ ఏ ఆఫర్ లెటర్ ఇన్ హిస్ హ్యాండ్. అండ్ మండే నుంచి ఐ థింక్ ట్యూస్డే నుంచి కొత్త జాబ్ కూడా జాయిన్ కాబోతున్నారు. సో ఇప్పుడు మీకు అఖిల్ చెప్తారు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎక్కడి నుంచి వచ్చారు, కెరియర్ లైన్ లో ఎందుకు వచ్చారు, కెరియర్ లైన్ ట్రైనింగ్ అతనికి ఎలా హెల్ప్ అయింది, అఖిల్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు మీరు అఖిల్ దగ్గర నుంచి తెలుసుకోండి. ఓకే అఖిల్, మీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పండి. Thank you so much, ma'am, for giving this opportunity. Hello friends, my name is Sheikh Akhil. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ కాకినాడ నుంచి వచ్చాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకోవాలని కూడా చాలా సెర్చ్ చేశాను. ఏ ఇన్స్టిట్యూట్ అయితే నాకు బాగుంటుంది, ఎక్కడైతే జెన్యున్గా ట్రైనింగ్ ఫుల్ఫిల్గా ఎవరైతే ఫుల్ఫిల్ చేయగలుగుతారని సెర్చ్ చేసినప్పుడు నేను అక్రాస్ యూట్యూబ్ నేను మేడం ఛానల్ కెరీర్ నేను చూశాను. చూసి నేను చాలా వీడియోస్ ఫాలో అవుతున్నాను. సో నేను ఫాలోయింగ్ సమ్ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ ఐ ఫౌండ్ దట్ మేడం ఇస్ ద కరెక్ట్ పర్సన్ టు టీచ్ ట్రైనింగ్కి నాకు కరెక్ట్ సూటబుల్ అనిపించింది మేడం. సో ఆఫ్టర్ దట్ నేను ఒకరోజు మేడంకి వచ్చి జాయిన్ అవ్వకముందు అటెండ్ అయ్యాను. మేడంతో మాట్లాడాను, ఎలా ఉంటుంది మేడం ట్రైనింగ్, ఎలా ఉంటుంది ఇంటర్న్షిప్, ఆల్ ది థింగ్స్ నేను క్లారిఫై చేసుకున్నాను. సో మేడం ఆ రోజు చాలా కూల్గా చాలా ఫ్రీనెస్గా మాట్లాడింది. ప్రతి డౌట్ ప్రతి ఇష్యూ పాయింట్ క్లారిఫై చేసింది. ఆఫ్టర్ దట్ నేను హైదరాబాద్కి వచ్చి నేను పీజీ తీసుకుని ఫ్రమ్ సెప్టెంబర్ 15 నేను జాయిన్ అయ్యాను. రిగార్డింగ్ ట్రైనింగ్ గురించి మాట్లాడాలంటే మేడం ప్రతి ఇష్యూ పాయింట్ వెరీ పర్టికులర్ పాయింట్, చిన్న పాయింట్ కూడా ఇది కూడా మిస్ అవ్వకూడదు స్టూడెంట్స్కి. ఇది మిస్ అయితే కూడా వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కడైనా ఇబ్బంది పడతారేమని అలాగే మార్చుకుంటారు. ప్రతి చిన్న పాయింట్ మనకి అర్థమైందా లేదా అని ప్రతి చిన్న పాయింట్ ప్రతిసారి అడిగి అర్థమైనంత వరకు క్లాస్లో మన దగ్గరే ఉండి యూ ఫీల్ లైక్ మీకు మేడం టీచర్ లాగా అనిపించదు, అసలు యూ ఫీల్ లైక్ మేడం ఒక సిస్టర్ లాగా అనిపిస్తారు మీకు, అంటే ఆ ఫీలింగ్ వస్తుంది. మేడము ప్రతి చిన్న డౌట్ కూడా క్లారిఫై చేసి మనకి టాస్క్ ఇచ్చినప్పుడు కూడా మన పక్కనే కూర్చొని మేడం అంటే టాస్క్ ఫినిష్ అయ్యే వరకు మనతోటి ఉంది. మన టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేడం అక్కడి నుంచి పెడతారు. నేను చాలా ఇన్స్టిట్యూట్లో చూసాను ఏంటంటే టాస్క్ చేస్తారు, చాలా మంది పక్కన సపోర్ట్ ఉంటారు. ఇక్కడ ఎలా అంటే మేడమే పక్కన ఉంటారు, ఎవరికి మెయిన్ స్టాఫ్ అలా లేకుండా మేడమే ఉండి పక్కన ప్రతి పర్సన్ నేమ్తో పిలిచి మీకు ఏమైనా డౌట్ ఉందా, మీరేమైనా మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి అని ప్రతి పర్సన్ని దగ్గరకు పోయి వాళ్ళు మేడమే దగ్గరకు పోయి ప్రతి డౌట్ క్లారిఫై చేసి ప్రతి టాస్క్ దగ్గర ప్రతిదీ మేడం ఫుల్ఫిల్గా చేస్తుంది. లైక్ మేడం మీరు చాలా వీడియో చూస్తుంటారు మేడం యూట్యూబ్లో, లైక్ చాలా మంది అది చేస్తాము అలా ఉంటుంది ఇలా ఉంటుంది. బట్ నేనైతే మేడం వీడియోస్ ఎన్ని మాటలు విన్నాను దానికి 200% మేడం అయితే న్యాయం చేసింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అఖిల్ ఇంకొకటి, ఇంకా అంటే మీలాగా మీరు నెల్లూరు నుంచి వచ్చారు కదా, మీలాగా కొంచెం కెరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళు, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? ఫ్రెండ్స్ ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్నారో ఐటీ సైడ్ జాబ్ ట్రై చేసి కూడా రాకుండా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అలా ట్రై చేసి బ్యాక్ డోర్లో కొన్ని అమౌంట్ పోగొట్టుకొని సఫర్ అయ్యే వాటికి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ దే విల్ బి ఇట్ ఈస్ ఓన్లీ ఇంట్రెస్ట్ వేర్ ఇట్ ఈస్ బూమింగ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో నా వర్క్ నేనేమనుకుంటున్నా అంటే డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ ఫర్ ది కెరీర్ జాబ్ స్టూడెంట్స్, ఫర్ ది హూ వాంట్ టు ట్రాన్స్ఫర్ దేర్ జర్నీ యాజ్ ఏ ఫ్రీలాన్సర్ ఆల్సో. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. దీంట్లో మనకి ప్రతిదీ ప్రాక్టికల్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఎంత ప్రాక్టికల్ నేర్చుకుంటాము, బికాస్ నేను గమనించింది ఏంటంటే వెన్ కమ్స్ టు ఐటీ రిలేటెడ్ సైడ్ అక్కడ డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. సో నేను డిజిటల్ మార్కెటింగ్లో చూసిందంటే డిమాండ్ చాలా ఎక్కువ, సప్లై తక్కువ. అంటే అది ఫుల్ఫిల్గా నేర్చుకొని ఉన్న 100% నేర్చుకున్న స్టూడెంట్స్ చాలా తక్కువ. వన్స్ ఆ టాలెంట్ ఫుల్ఫిల్గా నేర్చుకుని ఉంటే ఆ క్యాండిడేట్కి ఎంత ఇస్తారు. బికాస్ నేను ఇది నా 4th ఇంటర్వ్యూ. నేను మేడం రిఫర్ చేసింది, అది చాలా మంచి కంపెనీ, నేను జాయిన్ అయ్యాను. సో మేడం రిఫరెన్స్ వల్ల వచ్చింది. మీరు అనుకోవచ్చు ఓన్లీ ట్రైనింగ్ వరకే మేడం ఉంటుంది, ట్రైనింగ్ వరకే మీకు హెల్ప్ చేస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ ప్రతి ఇష్యూ పాయింట్ గైడెన్స్ వెన్ కమ్స్ టు మీరు కంపెనీలో జాయిన్ అయ్యి ఫస్ట్ మంత్ సాలరీ వచ్చేదాకా మేడం ప్రతిరోజు ఫోన్ చేసి ఎట్లా ఉంది అఖిల్, సపోజ్ నేను జాయిన్ అయితే ఎలా ఉంటుంది అఖిల్, ఎలా ఏంటి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, అలా
అలా ఆలోచించి అలా థింకింగ్ ఆఫ్ సుష్మిత మేడం నేను చూసింది. ఐ థింక్ సో ఫర్ మీ ఐ థింక్ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలి, డిసైడ్ కావాలంటే నేను జెన్యున్గా చెప్తున్నాను. నేను ఇక్కడ వీడియో చేస్తున్నది అలా కాదు, నేను జెన్యున్ చెప్తున్నాను. కెరీర్ నైన్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు చెప్తే డెఫినెట్లీ కొందరికి అంటే వాళ్ళకి డిసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో అఖిల్, మీరు ట్యూస్డే నుంచి జాయిన్ అవుతున్నారు రైట్? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా మంచిగా మీ కెరియర్ లో మీరు వర్క్ చేయండి, చాలా నేర్చుకోండి అండ్ అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఓకే, ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒక దాంట్లోనే ఆగిపోవద్దు. ఏఐ మార్కెటింగ్, ఏఐ టూల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ అవుతూ, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇవన్నీ నేర్చుకుంటూ అప్గ్రేడ్ అవుతూ లైఫ్ లో చాలా సక్సెస్ అవ్వాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. ఎవ్రీవన్, లెట్ us all congratulate అఖిల్, అండ్ అఖిల్ కి కూడా మనం అందరం ఆల్ ద బెస్ట్ చేద్దాం. ఓకే అఖిల్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everyone. Bye bye.